హై ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ చూసాం మనం వచ్చేసి IQ13 ఎంత పెద్ద సక్సెసర్ మొబైల్ అనేది. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో, దీనికి సక్సెసర్‌గా మనకి నెక్స్ట్ మంత్ వచ్చేసి IQ15 లాంచ్ కాబోతుంది. సో, ఎంత ప్రైస్ పెట్టొచ్చు అవన్నీ గాని మాట్లాడతాను. నెక్స్ట్ వీక్‌లో ఫస్ట్ మంత్‌లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు గానీ, ఫస్ట్ వీక్‌లో అయితే గ్యారంటీగా రిలీజ్ అవుతుంది. అండ్ ప్రైస్ విషయానికొచ్చేసి అరౌండ్ రూ. 70,000 దాకా పెట్టొచ్చు. అండ్ కార్డ్ ఆఫర్ ఒక రూ. 5,000 మనకి కార్డ్ ఆఫర్ రావచ్చు. 65,000కి రావచ్చు. 65,000కి గాని వస్తే చాలా వాల్యూ ఫర్ మనీ అవుద్ది. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి వచ్చేసి మనకొచ్చేసి డిస్‌ప్లేలో చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ 1.5K ఈసారి 2K ప్యానెల్ ఇచ్చారు. అండ్ బ్యాటరీ గాని చేంజ్ అయింది. 6,000 నుంచి 7,000కి మారింది. అండ్ ప్రాసెసర్ గాని ఇంప్రూవ్ అయింది. కెమెరాస్ మనకి చేంజ్ అవ్వలేదు. బికాజ్ వీళ్ళొచ్చేసి గేమింగ్ ఎంట్రిక్‌గా తీసుకొస్తారు కాబట్టి ఆబ్వియస్‌గా మనం కెమెరాస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో, మేజర్ చేంజెస్ అయితే జరిగాయి మనకొచ్చేసి IQ13కి, IQ15కి వచ్చేసి. సో, ఇంకా IQ15 కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే చూసేద్దాం మనం వచ్చేసి. ఫస్ట్ డిస్‌ప్లే విషయానికొస్తే 6.8 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుంది. 2K డిస్‌ప్లే ఇది వచ్చేసి AMOLED డిస్‌ప్లే. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తది. డిస్‌ప్లే వచ్చేసి మీకొచ్చేసి. డిస్‌ప్లే అయితే చాలా బాగుంటది IQ మొబైల్స్‌లో వచ్చేసి మీకు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికొస్తే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో, ఇది కొంచెం క్లాకింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుద్ది మీకొచ్చేసి లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి వచ్చేసి. ఓవరాల్‌గా గేమ్స్ అయితే మీరు నెక్స్ట్ లెవెల్‌లో ఆడుకోవచ్చు. ఫ్లాట్ డిస్‌ప్లే అయితే వస్తుంది. ర్యామ్ గాని LPDDR5X ర్యామ్‌తో అయితే వస్తుంది. స్టోరేజ్ UFS 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది. గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటాయి మీకొచ్చేసి. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే 7000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 100 వాట్స్ సపోర్ట్ చేస్తది. అండ్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ అని ఉంది. 50 వాట్స్‌కి సపోర్ట్ చేస్తది. ఇంకా కెమెరాస్ విషయానికొస్తే ఫ్రంట్ కెమెరా అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో, లాస్ట్ ఇయర్ వచ్చేసి 32 మెగా పిక్సెల్‌తో అయితే వచ్చింది. సేమ్ అదే తీసుకురావచ్చు. ఇంకా బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ 50 ఉంటది. టెలిఫోటో లెన్స్ గాని మీకు 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. కెమెరాస్ అయితే మనం మరీ అంత ఎక్స్‌పెక్ట్ చేయలేం. బికాజ్ వీళ్ళొచ్చేసి గేమింగ్ ఎంట్రీ‌గా తీసుకొస్తారు. గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి గానీ, కెమెరాస్ యావరేజ్‌గా ఉంటాయి. ఇంకా ప్రైజింగ్ 70,000కి లాంచ్ చేయొచ్చు. అండ్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని 65,000కి తీసుకురావచ్చు అనుకుంటున్నాను. సో, చూద్దాం. నేనైతే ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ స్పెసిఫికేషన్స్ గాని మనకి చాలా బెటర్‌గానే ఉన్నాయి. ఆ ప్రైస్‌కొచ్చేసి 65,000కి గాని వస్తే చాలా వాల్యూ ఫర్ మనీ అవుద్ది. వీళ్ళు గేమ్స్ ఎంట్రీ‌గా కాబట్టి మనం కెమెరాస్ తప్పు పట్టలేం. అండ్ బ్యాటరీ గాని ఇంప్రూవ్ అయింది. మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఇది వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినైట్‌లీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.